బ్రేకింగ్ చూస్తున్నాం. ఎట్టకేలకు మహారాష్ట్ర సీఎం ఎవరనేది తేలిపోయింది. మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ను ఖరారు చేశారు. ముంబైలో జరిగిన భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు ముంబై ఆజాద్ మైదాన్లో ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు డిప్యూటీ సీఎంలు, మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్టుగా సమాచారం. ఎట్టకేలకు మహారాష్ట్ర సీఎం ఎవరనేది తేలిపోయింది. మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ను ఖరారు చేశారు. ముంబైలో జరిగిన బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, వంశీ గత 11 రోజులుగా ఊరిస్తున్న బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరనేది ఈ రోజు తేటతెల్లమైంది. బీజేపీ శాసనసభ పక్ష సమావేశం మహారాష్ట్ర విధాన భవన్ లో జరిగింది. ఈ సమావేశంలో బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా పార్టీ పరిశీలకులుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, పార్లమెంటరీ బోర్డు సభ్యులు విజయ్ రూపానీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ సీఎం అభ్యర్థిగా దేవేంద్ర ఫడ్నవీస్ ను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్న పరిస్థితి నెలకొంది. గత 20 రోజులుగా ఉత్కంఠ నెలకొంది. ఎవరు ఎన్నికవుతారు, సీఎం గా ఎవరైతారని ఉత్కంఠ మాత్రం నెలకొన్న పరిస్థితి నెలకొంది. 11 రోజులకు స్థిరపడిందని చెప్పుకోవచ్చు. రేపు సాయంత్రం 5 గంటలకు ఆజాద్ మైదానంలో బీజేపీ సీఎం అభ్యర్థిగా దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు మిగతా డిప్యూటీ సీఎంలుగా అజిత్ పవార్, ఏక్నాథ్ షిండేలు పదవి ప్రమాణ స్వీకారం చేస్తారు. వీరితో పాటు మరికొంతమంది మంత్రివర్గంలో స్థానం సంపాదించుకొని వారు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్న పరిస్థితి నెలకొంది. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా ఎన్డీఏ నేతలు, వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన నేతలు కూడా హాజరవుతారని కూడా బీజేపీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఆజాద్ మైదానంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మహారాష్ట్రలోని ముంబై నివాసంలో ఫడ్నవీస్ నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. బీజేపీ కార్యాలయం వద్ద సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఫడ్నవీస్ సంబంధించిన అనుచరులు, బీజేపీ నేతలు బీజేపీ కార్యాలయం వద్ద, ఫడ్నవీస్ నివాసం వద్ద పెద్ద ఎత్తున పటాకులు పేలుస్తూ సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు దేవేంద్ర ఫడ్నవీస్ ని సీఎం గా ఎన్నిక చేస్తూ బీజేపీ శాసనసభ పక్షం నిర్ణయం తీసుకుంది. సమావేశంలో పాల్గొన్న నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీలు ఈ విషయాన్ని ధృవీకరించిన పరిస్థితి నెలకొంది. దీంతో సమావేశం కొద్ది నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ముగిసే అవకాశం ఉంది. అయితే బీజేపీ అతిపెద్ద పార్టీగా ఎన్నికల్లో అవతరించింది. 288 స్థానాలు ఉన్న బీజేపీ పార్టీ 132 స్థానాలు సాధించి అతిపెద్ద లార్జెస్ట్ పార్టీగా అసెంబ్లీలో ఉన్నది. భూపతి, ప్రమాణ స్వీకారానికి ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉంది? ఈ ప్రమాణ స్వీకారం కోసం రేపు సాయంత్రం ఆజాద్ మైదానంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం భారీ ఎత్తున పోలీస్ బలగాలను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా ఎన్డీఏ సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా హాజరవుతున్నారు. వీరితో పాటు ఎన్డీఏ పక్ష నేతలు కూడా హాజరవుతున్నట్లు బీజేపీ నేతలు ఇప్పటికే ఆహ్వానాలు కూడా పంపడం జరిగింది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక జరగపోయినప్పటికీ ఇప్పటికే ఆహ్వానాలు మాత్రమే పంపినట్లు తెలుస్తుంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు కూడా ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తుంది. అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు డబ్ల్యూపీ సంజయ్లకు కూడా ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తుంది. రేపు సాయంత్రం 5 గంటల సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. వీరితో పాటు అజిత్ పవార్, అదేవిధంగా ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎంగా మరికొంతమంది మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే మంత్రుల విషయంలో కొంత క్లారిటీ కూడా వచ్చినట్లు తెలుస్తుంది. నిన్న దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు ఏక్నాథ్ షిండేలు రాత్రి జరిగిన సమావేశం సక్సెస్ కావడం, ఆ సమావేశంలో మంత్రుల శాఖలకు సంబంధించి కేటాయింపు విషయంలో కూడా క్లారిటీ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. అయితే హోంమంత్రిత్వ శాఖను మాత్రం బీజేపీ తన వద్దనే ఉంచుకోబోతున్నట్టు తెలుస్తుంది. అయితే
మిగతా పట్టణాభివృద్ధి శాఖ మిగతా శాఖలను కూడా ఈ ఏకనాథ్ షిండే వర్గానికి ఇచ్చే అవకాశాలు కనబడుతుంది. మరోవైపు అజిత్ పవార్కి ఆర్థిక శాఖ వ్యవసాయ శాఖ ఇచ్చే అవకాశాలు కూడా కనబడుతున్న పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు గత 11 రోజుల తర్వాత మహారాష్ట్రలో సీఎం ప్రమాణ స్వీకారం చేయబోతున్న పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ భూపతి.